హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అహంకార మొగుడు పార్ట్ 3. 2 రోజులు గడిచాయి. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకలు ఆ రోజు ఉదయం మొదలైంది. అన్నపూర్ణమి ఈ వేడుకలకు కేవలం ఆడవాళ్ల మధ్యనే జరపాలని నిర్ణయించింది. పల్లవికి పసుపు రంగు బట్టలతో ముస్తాబు చేశారు. ఆమె చుట్టూ బంధువుల అమ్మాయిలు, స్నేహితులు చేరారు. పాటలు పాడుతూ, నవ్వుతూ పల్లవి బుగ్గలకు పసుపు రాస్తున్నారు. విక్రమ్ని వేడుకలకు రావద్దని చెప్పారు. కానీ విక్రమ్ ఎక్కడాగుతాడు? తన గది బాల్కనీ నుండి కింద జరుగుతున్న వేడుకలు చూస్తున్నాడు. పల్లవి నవ్వుతుంటే అతని మనసు పొంగిపోతుంది. ఆమె బుగ్గలకు వేరే వాళ్ళు పసుపు రాయడం చూసి అతనికి అసూయ మొదలైంది. నా భార్య, ఆమెను తాకే మొదటి హక్కు నాది కదా అని మనసులో అనుకున్నాడు. వెంటనే కిందకి దిగి వచ్చాడు. ఆడవాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఏంటి విక్రమ్, ఇక్కడికి వచ్చావు? మగవాళ్ళు రాకూడదు అని అన్నపూర్ణమ్మ వారించింది. విక్రమ్ నవ్వుతూ, అమ్మా, రూల్స్ బ్రేక్ చేయడానికి ఉంటాయి. పల్లవి నాది, ఆమెకు పెళ్లికలో తేవాల్సింది నేనే అని చెప్పి నేరుగా పల్లవి దగ్గరకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పల్లవి సిగ్గుతో తలదించుకుంది. విక్రమ్ పసుపు గిన్నెలో చేతులు ముంచి ఆ పసుపును తన 2 చేతులతో పల్లవి బుగ్గలకు రాశాడు. చాలా సున్నితంగా, చాలా గాఢంగా. నువ్వు పసుపులో మునిగిన బంగారు బొమ్మలా ఉన్నావు అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. పల్లవి ఒళ్ళు జలధరించింది. అందరి ముందు అతను చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ చనువు ఆమెను ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి. అతని ప్రేమలో ఒక అడవి లాంటి స్వేచ్ఛ, ఒక తుఫాను లాంటి ఉధృతి ఉన్నాయి. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ అక్కడే ఉన్న పల్లవి మేనత్త మాత్రం అసహనంగా ముఖం పెట్టింది. మరీ ఇంత బరితెగింపు ఏంటో, ఇంకా పెళ్లి కూడా కాలేదు అని సనుక్కుంది. సాయంత్రం పల్లవి మావయ్య, అత్త, ఇతర బంధువులు వచ్చారు. వాళ్ళ నిశ్చితార్థానికి రాలేదు. ఇప్పుడు పెళ్లి దగ్గర పడుతుండటంతో కుటుంబ గౌరవం కోసం వచ్చారు. కానీ వాళ్ళ మనసులో పల్లవి మీద, విక్రమ్ మీద ద్వేషం ఉంది. హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు. పల్లవి కూడా అక్కడే ఉంది. పల్లవి మావయ్య రామారావు కావాలని గొడవ మొదలుపెట్టాడు. ఏమయ్యా నారాయణ, కూతుర్ని ఇలా అబ్బాయి ఇంట్లో వదిలేశావు, లోకం ఏమనుకుంటుందో తెలుసా? డబ్బున్న వాళ్ళని చూసి కూతుర్ని అమ్మేశారు అని మాట్లాడుకుంటున్నారు అని నింద వేశాడు. నారాయణ తలదించుకున్నాడు. బావగారు, పల్లవి కాలు విరిగింది కదా, అందుకే. కాలు విరిగితే మన ఇంట్లో చోటు లేదా? లేక వైద్యం చేయించే స్తోమత లేకనా? పెళ్లికి ముందు ఇలా అబ్బాయి ఇంట్లో ఉంటే రేపు పెళ్ళయ్యాక ఆమెకి ఏం విలువ ఉంటుంది? పని మనిషిలా చూస్తారు అని అత్త కూడా వంతపాడింది. పల్లవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన తల్లిదండ్రుల్ని తన ముందే అవమానిస్తుంటే తట్టుకోలేకపోయింది. అత్తయ్య ప్లీజ్, అలా అనకండి. విక్రమ్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు అని చెప్పబోయింది. నువ్వు నోరు మూసుకో అమ్మాయి, డబ్బు మత్తులో పడి కన్నవాళ్ళు పరువు తీస్తున్నావు అని రామారావు పల్లవి మీద అరిచాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్నాడు. ఈ మాటలు అతని చెవిలో పడ్డాయి. అతని నడకలో వేగం పెరగలేదు, కానీ అతని ముఖంలో గాంభీర్యం పెరిగింది. ప్రశాంతంగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకున్నాడు. మావయ్య గారు కదా? విక్రమ్ గొంతు చాలా నెమ్మదిగా ఉంది, కానీ అందులో ఒక అధికారం ఉంది. రామారావు కొద్దిగా భయపడ్డాడు. అవును, మీరు మా ఇంటికి అతిథులుగా వచ్చారు. మర్యాదగా భోజనం చేసి అక్షంతలు వేసి వెళ్ళండి. అంతేకాని నా ఇంట్లో కూర్చొని నా భార్య గురించి, నా మామ గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది అన్నాడు విక్రమ్. మేం పెద్దవాళ్ళం, మాకు చెప్పే హక్కు ఉంది. రామారావు సనిగాడు. హక్కు ప్రేమ ఉన్న చోటు ఉంటుంది, ద్వేషం ఉన్న చోట కాదు. పల్లవిని కోడలుగా చేసుకుంటానని చెప్పి మీ కొడుకుతో గొడవ చేయించినప్పుడు మీ హక్కేమైంది? ఇప్పుడు నా దగ్గర ఆమె మహారాణిలా ఉంది. ఆమెను చూసి ఓర్వలేక మీరు ఈ మాటలు అంటున్నారు, అవునా అని విక్రమ్ సూటిగా అడిగాడు. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. పల్లవి నా బాధ్యత. ఆమె నా ఇంట్లో ఉందంటే ఆమె నా రక్షణలో ఉంది అని అర్థం. పని మనిషిలా కాదు, ఈ ఇంటి యజమానురాలిగా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక్క చుక్క నీరు వచ్చినా దానికి కారణం మీరైతే మీరు నా ఇంటి గడప కూడా తొక్కలేరు అని విక్రమ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. రామారావు అత్త అవమానంతో రగిలిపోతూ మౌనంగా ఉండిపోయారు. పల్లవి విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూసింది. అతను తన కుటుంబం కోసం, తన ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు. అతని అహంకారం కూడా ఈ సమయంలో ఆమెకు రక్షణ కవచంలా అనిపించింది. మరుసటి రోజు మెహందీ ఫంక్షన్. పల్లవి చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటుంది. విక్రమ్ పక్కనే కూర్చొని ఆమెకు ఫ్రూట్స్ తినిపిస్తున్నాడు. చేతిలో నా పేరు రాసావా అని అడిగాడు విక్రమ్ చిన్న పిల్లాళ్ళ. పల్లవి నవ్వి లేదు, రాయలేదు అని ఆట పట్టించింది. విక్రమ్ సీరియస్ అయ్యాడు. ఎందుకు రాయలేదు? చూడండి మీరే అని తన అరచేయి చూపించింది.
అందులో డిజైన్ మధ్యలో చాలా చిన్న అక్షరాలతో మై వరల్డ్ అని రాసింది. విక్రమ్కి అర్థం కాలేదు. నా పేరేది? మీరు నా ప్రపంచం కదా, అందుకే అలా రాశాను అని పల్లవి సిగ్గుపడుతూ చెప్పింది. విక్రమ్ ముఖం వెలిగిపోయింది. పల్లవిలో కూడా ప్రేమ ఇంత గాఢంగా ఉందని ఆశ్చర్యపోయాడు. అతను ఆమె చేతిని తీసుకుని ఆ రాత మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా ప్రపంచం మాత్రమే కాదు పల్లవి, నా ఊపిరి కూడా. ఈ మెహందీ ఎంత ఎర్రగా పండితే మన ప్రేమ అంత గట్టిగా ఉంటుందని అంటారు. చూద్దామన్నాడు. ఆ రాత్రి పల్లవి మెహందీ ముదురు ఎరుపు రంగులోకి మారింది. అది చూసి విక్రమ్ చాలా సంతోషించాడు. కానీ పల్లవి మనసులో మాత్రం పురోహితుడు చెప్పిన గండం మాటలు మెదులుతూనే ఉన్నాయి. పెళ్ళికి ఇంకా ఒక్కరోజే మిగిలింది. రేపు ఉదయం ముహూర్తం. ఆ రాత్రి పల్లవికి నిద్ర పట్టలేదు. పక్క గదిలో విక్రమ్ పడుకున్నాడు. పల్లవికి కన్ను మూయగానే ఒక పీడకల వచ్చింది. కలలో పెళ్లి మండపం. విక్రమ్ తన మెడలో తాళి కడుతున్నాడు. అప్పుడే మండపం కూలిపోయింది. విక్రమ్ కింద పడిపోయాడు. అతని తల నుండి రక్తం కారుతోంది. పల్లవి గట్టిగా అరుస్తోంది. విక్రమ్ అని అరుస్తూ ఉలిక్కిపడి లేచింది పల్లవి. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గడియారం చూసింది. అర్ధరాత్రి 2 గంటలు. ఆమెకు భయం ఆగలేదు. విక్రమ్ని చూడాలి. అతను క్షేమంగా ఉన్నాడో లేదో చూడాలి. వీల్ చైర్లో వెళ్ళడం కష్టం. పక్కనే ఉన్న వాకర్ సహాయంతో కాల్ని ఈడ్చుకుంటూ కష్టపడి విక్రమ్ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. డోర్ మెల్లగా తెరిచింది. బెడ్ మీద విక్రమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏసీ వెలుతురులో అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. పల్లవికి ప్రాణం లేచొచ్చింది. ఆమె మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. అతని పక్కన నేల మీద కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని తలని అతని చేతికి ఆనించుకొని కూర్చుంది. ఏం జరిగినా సరే నేను మీకు ఏమీ కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అని ఏడుస్తూ తనలో తానే అనుకుంది. ఉదయం విక్రమ్ లేచేసరికి తన చేతిని పట్టుకుని నేల మీద నిద్రపోతున్న పల్లవిని చూశాడు. అతను షాక్ అయ్యాడు. పల్లవి. ఆమె లేచింది. సారీ, ఎప్పుడు నిద్రపోయానో తెలియలేదు. విక్రమ్ ఆమెను ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఏమైంది? రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ కాలు నొప్పి పుడితే అని కోపంగా ప్రేమగా అడిగాడు. పల్లవి అతన్ని గట్టిగా హత్తుకుంది. భయం వేసింది. పీడకల వచ్చింది. మీకు దూరంగా ఉండలేకపోయాను. విక్రమ్ ఆమె వీపుపై నిమురుతూ, పిచ్చిదానా, కళ్ళన్నీ నిజం కావు. చూడు, నేను బాగానే ఉన్నాను. రేపు మన పెళ్ళి. మనల్ని ఎవరూ ఆపలేరు. ఏ పీడకల మన ధర చేరదు అని ఓదార్చాడు. కానీ విధి పల్లవి భయాన్ని నిజం చేయడానికి వేరే రూపంలో వస్తుంది. సామ్రాజ్యం బంగ్లాలో ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే మేలుకొలుపు పాటలతో కలకలలాడుతుంది. పెళ్లి పందిరి, మామిడి తోరణాలు, సన్నాయి మేళాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. బంధువులంతా పట్టు వస్త్రాలు ధరించి హడావిడిగా తిరుగుతున్నారు. కానీ పెళ్లి కూతురు గదిలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పల్లె అద్దం ముందు కూర్చొని ఉంది. ఆమె ముస్తాబు చేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారు. ఆమె తల్లి కమల పక్కనే నిలబడి కూతురు జుట్టు సరిచేస్తోంది. పల్లవి కళ్ళు మాత్రం శూన్యంలోకి చూస్తున్నాయి. రాత్రి వచ్చిన పీడకల ఆమెను ఇంకా వదలడం లేదు. పురోహితుడు చెప్పిన గండం అనే మాట ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంది. పల్లవి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఈరోజు నీ పెళ్ళి, నవ్వాలి కదా అని కమల మందలించింది. అమ్మా, నాకేం భయంగా ఉందే, ఆయనకేమన్నా అవుతుందేమో అని. పల్లవి గొంతు వణుకుతోంది. అశుభం పలకకూడదు. విక్రమ్ బాబు జాతకం చాలా గొప్పది. ఆయన ముందు యముడు కూడా నిలబడలేడు. నువ్వు అనవసరంగా భయపడి బీపీ తెచ్చుకోకు అని కమల ధైర్యం చెప్పింది. అంతలో గదిలోకి అన్నపూర్ణమ్మ వచ్చింది. ఆమె చేతిలో ఒక ఖరీదైన బంగారు ఆభరణం సెట్ ఉంది. ఇవి మా అమ్మగారి నగలమ్మ. మా ఇంటికి వచ్చే పెద్ద కోడలు వేసుకోవాలి అని మా ఆచారం. ఇవి పల్లవికి వేయండి అని కమలకిచ్చింది. ఆ నగలు చూసి కమల ఆశ్చర్యపోయింది. వాటి విలువ కోట్లలో ఉంటుంది. పల్లవి మెడలో ఆ భారీ హారం వేస్తుంటే ఆమెకు అది అలంకారంలా లేదు, ఒక బరువులా అనిపించింది. విక్రమ్ ప్రేమ, ఈ ఆస్తి, ఈ హోదా ఇవన్నీ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముస్తాబు దాదాపు పూర్తయింది. పల్లవికి చేతి నిండా ఎర్రటి గాజులు వేస్తున్నారు. పెళ్లి కూతురు కదా, గాజులు గలగలా ఉండాలి అంటూ ఒక ముత్తైదు పల్లవి చేతికి గాజులు ఎక్కిస్తుంది. పల్లవి మనసు మాత్రం విక్రమ్ మీదే ఉంది. ఆయన లేచారా, రెడీ అయ్యారా, క్షేమంగా ఉన్నారా అనే ఆలోచనలోనే ఉంది. అకస్మాత్తుగా టక్మని శబ్దం వచ్చింది. గాజులు ఎక్కిస్తుండగా పల్లవి చెయ్యి గట్టిగా బిగుసుకుపోవడంతో ఒక గాజు పగిలిపోయింది.
ఆ గాజు ముక్క పల్లవి మణికట్టుకు గీసుకుంది. అమ్మా అని పల్లవి అరిచింది. చూస్తుండగానే ఆమె చేతి నుండి రక్తం చుక్కలు కారి ఆమె కట్టుకున్న పట్టు చీర మీద పడ్డాయి. గదిలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. పెళ్లికి ముందు రక్తం చూడటం, అయ్యో ఇది పెద్ద అపశకునం అని ఎవరో గట్టిగా అన్నారు. కమల గుండె ఆగిపోయినంత పనైంది. తుడవండి, త్వరగా తుడవండి అని కంగారు పడింది. పల్లవి ఆ రక్తాన్ని చూసి వణికిపోయింది. నా వల్లే ఏదో జరగబోతుంది అని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె భయం ఇప్పుడు రెట్టింపైంది. పురోహితుడు మాట నిజమవుతున్నాయేమో అని నమ్మింది. సరిగ్గా అప్పుడే ఏమైంది అనే గంభీరమైన గొంతు వినిపించింది. విక్రమ్ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు బట్టల్లో ఉన్నాడు. తలపాగా ఇంకా పెట్టుకోలేదు, కానీ రాజకుమారుడిలా మెరిసిపోతున్నాడు. అందరూ భయంతో పక్కకు తప్పుకున్నారు. విక్రమ్ నేరుగా పల్లవి దగ్గరకు వచ్చాడు. ఆమె చేతి నుండి రక్తం కారడం చూశాడు. అతని ముఖంలో కోపం లేదు, ఆందోళన లేదు, ఒక రకమైన తీవ్రత ఉంది. అతను కింద కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తన జేబులోంచి కర్చీప్ తీసి ఆ గాయాన్ని తుడిచాడు. విక్రమ్ గారు, అపశకునం, రక్తం, పల్లవి ఏడుస్తూ చెప్పింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. రక్తం అపశకునం కాదు పల్లవి, రక్తం అంటే ప్రాణం. నీ రక్తం నా కర్చీఫ్కి అంటుకుంది అంటే మన బంధం ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది అని అర్థం. ఈ చిన్న గాజు ముక్క మన రాతను మార్చలేదు అని చెప్పాడు. అతను లేచి నిలబడి అక్కడున్న ఆడవాళ్ళ వైపు చూశాడు. ఎవరైనా సరే ఇంకోసారి అపశకునం అనే మాట ఎత్తితే ఈ ఇంట్లో ఉండరు. పల్లవికి బ్యాండేజ్ వేయండి అని ఆర్డర్ వేసి పల్లవి మృదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విక్రమ్ మాటల్లో ఉన్న ఆ నమ్మకం పల్లవి కొద్దిగా ఊరటనిచ్చింది. కానీ లోపల ఉన్న భయం మాత్రం పూర్తిగా పోలేదు. పెళ్లి మండపానికి వెళ్లే ముందు పెళ్లి కూతురు గౌరీదేవిని పూజించడం ఆచారం. పల్లవి వీల్ చైర్లో దేవుడి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ పసుపుతో చేసిన గౌరీదేవి విగ్రహం ఉంది. పల్లవి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది. అమ్మ గౌరీదేవి, నా జాతకంలో ఏముందో నాకు తెలియదు, కానీ నా భర్తకు మాత్రం ఏ ఆపద రాకూడదు. ఆయన ప్రాణానికి గండం ఉంటే ఆ గండం నా ప్రాణం మీదకు మళ్లించు. ఆయన క్షేమంగా ఉంటే చాలు. ఆయన సంతోషమే నా సంతోషం. దయచేసి ఆయన్ని కాపాడు అని మనసులో బలంగా కోరుకుంది. ఆమె కళ్ళముట్ట నీళ్లు కారి గౌరీదేవి విగ్రహం మీద పడ్డాయి. ఆమె సంకల్పం ఎంత గొప్పదంటే ఆ క్షణంలో ఆమె తన ప్రాణాన్ని సైతం విక్రమ్ కోసం ఇవ్వడానికి సిద్ధమైంది. అన్నపూర్ణమ్మ పక్కనే ఉండి ఇదంతా గమనించింది. తన కోడలి ప్రేమ చూసి ఆమె మనసు కరిగిపోయింది. నీ మాంగళ్యానికి ఏ డోకా లేదు తల్లి, ధైర్యంగా ఉండు అని ఆశీర్వదించింది. ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. పండితులు మంత్రాలు గట్టిగా చదువుతున్నారు. సన్నాయి మేళాలు మోగుతున్నాయి. ముందుగా విక్రమ్ని మండపం మీదకు పిలిచారు. విక్రమ్ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడున్న వందలాది మంది చూపులు ఆయన మీదే ఉన్నాయి. అతని నడకలో ఒక రాజసం. ఆ దర్పం చూసి అందరూ ముచ్చటపడ్డారు. అతను వచ్చి పీటల మీద కూర్చున్నాడు. అతని దృష్టి మాత్రం పల్లవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. కాసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు పిలిచారు. పల్లవి మేనమామ బుట్టలో మోసుకుని తీసుకురావాలి. కానీ పల్లవి కాలు విరిగింది కాబట్టి విక్రమ్ ముందే ఒక స్పెషల్ పల్లకిని ఏర్పాటు చేయించాడు. ఆ పల్లకిలో పల్లవి కూర్చుని ఉంది. ఆమె తల వంచుకుని సిగ్గు భయం కలిగిన భావనలతో ఉంది. పల్లకి మండపానికి రాగానే విక్రమ్ లేచి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి కొడుకు లేవకూడదని రూల్, కానీ విక్రమ్ రూల్స్ గురించి ఎప్పుడూ పట్టించుకోడు. అతను స్వయంగా వెళ్ళి పల్లకి నుండి పల్లవి దిగడానికి చేయి అందించాడు. పల్లవి అతని చేయి పట్టుకుని ఒంటికాలి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడింది. నేనున్నాను కదా, భయపడకు అని విక్రమ్ కళ్ళతోనే సైగ చేశాడు. ఆమెను మెల్లగా పీటల మీద కూర్చోబెట్టాడు. పక్కనే ఉన్న ప్రియ ఇదంతా చూసి అసూయతో రగిలిపోయింది. ఒక ఆవిటిదానిలో ఉన్న ఈమెను విక్రమ్ ఇంత నెత్తి మీద పెట్టుకుంటున్నాడేంటి అని మనసులో తిట్టుకుంది. కన్యాదాన ఘట్టం మొదలైంది. నారాయణ కమల పీటల మీద కూర్చున్నారు. నారాయణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇప్పుడు పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది. అది ఒక అహంకారి అయిన భర్త చేతికి. విక్రమ్ కాళ్ళు కడిగి నారాయణ తన కూతురి చేతిని విక్రమ్ చేతిలో పెట్టాడు. బాబుగారు, మా అమ్మాయి అమాయకురాలు, లోకం తెలీదు, మీరే పెద్ద దిక్కు. ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ కంటతడి పెట్టించకండి అని చేతులు జోడించి వేడుకున్నాడు. విక్రమ్ నారాయణ చేతులు పట్టుకున్నాడు. మామగారు, చేతులు జోడించకండి. పల్లవిని నాకిచ్చి మీరు నాకు రుణపడి ఉండొచ్చు, కానీ
అంతకంటే గొప్ప బహుమతి నాకు ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటాను. ఈ రోజు నుంచి పల్లవి కళ్ళల్లో నీళ్లు వస్తే అది ఆనంద బాష్పాలు మాత్రమే అయి ఉంటాయి. ఇది నా మాట అని ప్రామిస్ చేశాడు. నారాయణకు కొండంత ధైర్యం వచ్చింది. విక్రమ్ అహంకారి కావచ్చు, కానీ మాట తప్పని మనిషి అని అతనికి అర్థమైంది. అసలైన ఘట్టం రానే వచ్చింది. సోముహూర్తం. పండితులు తెర అడ్డం పెట్టారు. విక్రమ్ పల్లవి చేతుల్లో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పెట్టారు. సరిగ్గా 10 గంటల 15 నిమిషాలకు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు ఈ మిశ్రమాన్ని పెట్టాలి అని పంతులు గారు చెప్పారు. ఆ క్షణం పల్లవి గుండె వేగం పెరిగింది. పురోహితుడు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. సర్పదోషం, ప్రాణగండం. ఆమె చేయి వణకడం మొదలైంది. ఒకవేళ తను ఈ జీలకర్ర బెల్లం పెడితే విక్రమ్కి నిజంగా ఏదైనా అవుతుందా? తను ఆయన ప్రాణాల్ని తీసే యముడవుతుందా? వద్దు, నేను చేయలేను, పల్లవి మనసులో అనుకుంది. ఆమె చెయ్యి వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే తెర తొలగిపోయింది. ముహూర్తమైంది, పెట్టండి అని పంతులు గారు అరిచారు. పల్లవి కదల్లేదు. ఆమె కళ్ళు భయంతో విప్పార్చుకొని ఉన్నాయి. అందరూ టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? పెట్టమ్మా అని కమల అరుస్తోంది. విక్రమ్ పల్లవి కళ్ళల్లోకి చూశాడు. ఆమె భయాన్ని పసిగట్టాడు. అతను తన చేతిని ఆమె తల మీద పెట్టాడు. పల్లవి అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపులో అధికారం ఉంది. నా తల మీద చేయి పెట్టు, ఇప్పుడే, ఇది నా ఆర్డర్ అన్నాడు. పల్లవి ఏడుస్తూ, మీకేమైనా అయితే? నాకేమీ కాదు. నువ్వు నా తల మీద చేయి పెడితే నా ఆయుష్ పెరుగుతుంది తప్ప తగ్గదు. నన్ను నమ్ము, చేయి పెట్టు అని గద్దించాడు. విక్రమ్ గొంతులో ఆ నమ్మకం పల్లవికి ఒక మంత్రంలా పనిచేసింది. ఆమె వణుకుతున్న చేత్తో కళ్ళు మూసుకుని, స్వామి ఆయన్ను కాపాడు అని మనసులో అనుకుంటూ విక్రమ్ తల మీద జీలకర్ర బెల్లం పెట్టింది. గట్టిగా మంగళ వాయిద్యాలు మోగాయి. అందరూ అక్షింతలు వేశారు. పల్లవి అలాగే చేయి ఉంచి ఏడుస్తూ ఉండిపోయింది. విక్రమ్ తన ఖాళీ చేతులతో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చూసావా, ఏమీ కాలేదు, నేను బతికే ఉన్నాను, నువ్వు గెలిచావు, నీ ప్రేమ గెలిచింది అని నవ్వాడు. ఇక చివరి ఘట్టం, మాంగళ్య ధారణ. విక్రమ్ బంగారు తాళిని చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని అందరికీ చూపించి దేవుడికి నమస్కరించాడు. పల్లవి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. మాంగళ్యం తంతునానే మమ జీవన హేతున. విక్రమ్ మొదటి ముడి వేశాడు. పల్లవికి తను విక్రమ్కి సొంతమవుతున్న భావన కలిగింది. రెండో ముడి వేశాడు. విక్రమ్ కుటుంబం తన కుటుంబం అయింది. మూడో ముడి వేశాడు. విక్రమ్ జీవితమే తన జీవితమైంది. ఆ 3 ముళ్ళు పడగానే పల్లవిక పల్లవి కాదు, శ్రీమతి విక్రమాదిత్య. విక్రమ్ ఆమె నుదుటి మీద కుంకుమ దిద్దాడు. ఇప్పటి వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి కాదు, నా భార్యవి కాబోతున్న అమ్మాయివి మాత్రమే. కానీ ఈ క్షణం నుండి నువ్వు నా అర్ధాంగివి, నా శరీరంలో సగభాగం. ఇకపై నిన్ను ఎవరు, ఏ శక్తి కూడా నా నుండి వేరు చేయలేదు అని విక్రమ్ ఆమెతో అన్నాడు. పల్లవి అతని పాదాలను నమస్కరించింది. విక్రమ్ ఆమెను లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందరూ వచ్చి ఆశీర్వదించారు. ప్రియ కూడా వచ్చి మొహమాటానికి విష్ చేసింది. కానీ ఆమె కళ్ళల్లో అసూయ మాత్రం తగ్గలేదు. పెళ్ళి అయితే అయింది, కానీ కాపురం ఎలా చేస్తారో చూస్తాను అని మనసులో అనుకుంది. పెళ్లి తంతు ముగిసింది. సాయంత్రం పల్లవిని విక్రమ్ ఇంటికి గృహప్రవేశం చేయించాలి. ద్వారం దగ్గర బియ్యం కొంచెం పెట్టారు. అన్నపూర్ణమ్మ హారతి ఇచ్చింది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మ మహాలక్ష్మి అంది. పల్లవికి కాలు నొప్పి ఇంకా ఉంది, నడవలేకపోతుంది. అందరూ ఎలా అని ఆలోచిస్తుండగా విక్రమ్ ముందుకు వచ్చాడు. నా భార్య నడిచి రాదు, నేను ఎత్తుకొని తీసుకొస్తాను అని చెప్పి అందరూ చూస్తుండగానే పల్లవిని తన చేతిలోకి ఎత్తుకున్నాడు. పల్లవి సిగ్గుతో ముడుచుకుపోయింది. అందరూ చూస్తున్నారండి, దించండి అంది. చూడనివ్వు, నా భార్యను నేను ఎత్తుకుంటే తప్పేంటి? అయినా నీ కాలు కొంచాన్ని తన్నలేదు కదా, అందుకే నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి తన కాలితో బియ్యం కొంచాన్ని తాకించి ఆమెను ఎత్తుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ సంఘటన అక్కడున్న ఆడవాళ్ళందరికీ విక్రమ్ మీద గౌరవాన్ని పెంచింది. ఒక అహంకారి భార్యని ఇంత ప్రేమగా చూసుకుంటాడా అని ఆశ్చర్యపోయారు. కానీ పల్లవికి తెలుసు ఈ ప్రేమలో ఎంత బరువు ఉందో. గృహప్రవేశమయ్యాక అన్నపూర్ణమ్మ విక్రమ్ని పల్లవిని దేవుడి గదికి పంపించింది. విక్రమ్ పల్లవి కాలు ఇంకా తగ్గలేదు, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే ఈరోజు శోభన ముహూర్తం వద్దు అని బాంబు పేల్చింది. విక్రమ్ షాక్ అయ్యాడు. ఏంటమ్మా, ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ముహూర్తం ఉంది కదా? ఉంది, కానీ అమ్మాయి ఆరోగ్యం ముఖ్యం. కాలు పూర్తిగా తగ్గే వరకు పల్లవి నాతో నా గదిలో పడుకుంటుంది, నువ్వు నీ గదిలో పడుకో అని ఆర్డర్ వేసింది అన్నపూర్ణమ్మ. విక్రమ్కి కోపం వచ్చింది. వాట్? పల్లవి నా భార్య,
తను నా గదిలో ఉండాలి, నేను డిస్టర్బ్ చేయను, జస్ట్ పక్కనుంటాను అని వాదించాడు. వద్దు విక్రమ్, నాకు తెలుసు నీ గురించి. పక్కనుంటే నువ్వు ఊరుకోవు, అమ్మాయికి రెస్ట్ దొరకదు. ఇది నా నిర్ణయం. పల్లవి కాలు తగ్గే వరకు నీ గదిలోకి రాకూడదు అని అన్నపూర్ణమ్మ తేల్చి చెప్పేసింది. పల్లవికి ఇది కొంచెం ఊరటనిచ్చింది. ఈ రాత్రికి గండం గడిచిందనిపించింది. కానీ విక్రమ్ ముఖం చూస్తే భయం వేసింది. అతను చిన్న పిల్లాడిలా అలక వహించాడు. సరే మీ ఇష్టం, కానీ పల్లవిని చూడకుండా నేను ఉండలేను అని విక్రమ్ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి విక్రమ్ తన గదిలో ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నాడు. పల్లవి అత్తగారి గదిలో పడుకుంది. విక్రమ్కి నిద్ర రావడం లేదు. పల్లవి పక్కన లేకపోతే అతనికి ఊపిరి ఆడినట్టు ఉండదు. అతను ఫోన్ తీసి పల్లవికి మెసేజ్ చేశాడు. మిస్ యూ ఆల్రెడీ. కాలు నొప్పిగా ఉందా? పల్లవికి మెసేజ్ వచ్చింది. ఆమె నవ్వింది. పర్లేదండి, మీరు పడుకోండి అని రిప్లై ఇచ్చింది. నిద్ర రావడం లేదు. దొంగచాటుగా రానా అని విక్రమ్ మెసేజ్. పల్లవి గుండె వేగంగా కొట్టుకుంది. వద్దు బాబాయ్, అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? విక్రమ్ ఒక స్మైలీ పంపాడు. సరే, ఈ రోజుకి వదిలేస్తున్నాను, కానీ రేపు ఉదయం జిమ్కి వెళ్లే ముందు నిన్ను చూడాలి, బాల్కనీకి రా. ఇలా మెసేజ్లతో వాళ్ళ మొదటి రాత్రి గడిచింది. శారీరకంగా దూరంగా ఉన్న మానసికంగా దగ్గరయ్యారు. పెళ్లి జరిగి 3 రోజులు గడిచాయి. విక్రమ్ పల్లవి చట్టబద్ధంగా శాస్త్రబద్ధంగా భార్యాభర్తలు. కానీ అన్నపూర్ణమ్మ పెట్టిన షరతు వల్ల వాళ్ళిద్దరూ ఒకే గదిలో కాకుండా వేరువేరు గదుల్లో పడుకుంటున్నారు. పల్లవి కాలు ఫ్రాక్చర్ పూర్తిగా తగ్గే వరకు ఆమె అత్తగారి పర్యవేక్షణలో ఉండాలి. ఈ 3 రోజులు విక్రమ్కు నరకంలా గడిచాయి. పల్లవిని చూడకుండా తాకకుండా ఉండటం అతనికి ఒక శిక్షలా అనిపిస్తుంది. పగలు ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేస్తున్నాడు. సాయంత్రం అయితే పల్లవి గది చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అన్నపూర్ణమ్మ చాలా స్ట్రిక్ట్. అమ్మాయికి రెస్ట్ కావాలి, డిస్టర్బ్ చేయకు అని గదిలోకి రానియడం లేదు. పల్లవికి మాత్రం ఇది ఒక చిన్న ఊరట. విక్రమ్ ప్రేమలో ఉన్న తీవ్రత, ఆధిపత్యం ఆమెను భయపడుతూనే ఉన్నాయి. అత్తగారి దగ్గర ఉండటం వల్ల ఆమె కొంచెం స్వేచ్ఛ దొరికినట్టు అనిపించింది. కనీసం ఫోన్ చూసుకోవడానికి, టీవీ చూడడానికి ఎవరో అడ్డు చెప్పడం లేదు. కానీ విక్రమ్ ఊరుకుంటాడా? 4వ రోజు రాత్రి అన్నపూర్ణమ్మ నిద్రపోతుంది. పల్లవికి మెలకువ వచ్చింది. ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. చూస్తే విక్రమ్ వీడియో కాల్. పల్లవి భయంగా కాల్ లిఫ్ట్ చేసింది. వాయిస్ తగ్గించింది. ఏంటండి, అత్తయ్య లేస్తారు అని గుసగుసలాడింది. స్క్రీన్ మీద విక్రమ్ ముఖం కనిపించింది. అతను బెడ్ మీద పడుకొని ఉన్నాడు. షర్ట్ లేదు. నాకు నిద్ర రావడం లేదు పల్లవి, నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు పక్కన లేకపోతే ఈ బెడ్ చాలా పెద్దదిగా అనిపిస్తోంది అన్నాడు చిన్న పిల్లాడిలా. పల్లవి నవ్వింది. 3 రోజులే కదా అండి, ఓపిక పట్టండి. 3 రోజులు కాదు, 3 యుగాలు. రేపు డాక్టర్ వస్తున్నారు. ప్లాస్టర్ తీసేస్తే ఇక నిన్ను ఎవరూ నా నుండి దూరం చేయలేరు. అమ్మ లేదు, నాన్న లేదు. నువ్వు నా గదిలోకి వచ్చేస్తావు, రెడీగా ఉండు అని కన్ను కొట్టాడు. పల్లవి గుండె వేగంగా కొట్టుకుంది. రేపు ప్లాస్టర్ తీసేస్తే ఇక అసలైన కాపురం మొదలవుతుంది. విక్రమ్ అంచనాలు, అతడి డిమాండ్లను తను తట్టుకోగలదా? మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చారు. పల్లవి కాలుకున్న ప్లాస్టర్ని కట్ చేశారు. కాలు బాగానే ఉంది, కానీ ఇంకొన్ని రోజులు ఎక్కువ బరువు పెట్టకూడదు. మెల్లగా నడవాలి, ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి అని చెప్పాడు. విక్రమ్ పక్కనే నిలబడి అంతా గమనిస్తున్నాడు. డాక్టర్, తను నడవగలదా, మెట్లెక్కగలదా అని ఆతృతగా అడిగాడు. మెల్లగా ఎక్కొచ్చు, సపోర్ట్ ఉంటే పర్లేదు అన్నారు డాక్టర్. విక్రమ్ ముఖంలో 1000 వోల్ట్ల బల్బ్ వెలిగింది. సపోర్ట్ నేనున్నాను కదా, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి డాక్టర్ని పంపించేశారు. అన్నపూర్ణమ్మ కూడా సంతోషించింది. అమ్మయ్య, అమ్మాయి కోలుకుంది, ఇక మీ ఇష్టం. ఈ రాత్రికి మంచి ముహూర్తం ఉంది, శోభనం ఏర్పాటు చేయిస్తాను అని నవ్వుతూ చెప్పింది. విక్రమ్ పల్లవి దగ్గరకు వచ్చాడు. ఆమెను ఎత్తుకోబోయాడు. అండి, అందరూ ఉన్నారు. పల్లవి సిగ్గుపడింది. నా భార్యను నేను ఎత్తుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు, పద మన గదికి వెళ్దాం అని చెప్పి ఆమెను ఎత్తుకుని మెట్లెక్కి తన బెడ్రూమ్ వైపు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్ళగానే విక్రమ్ డోర్ లాక్ చేశాడు. పల్లవిని బెడ్ మీద చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. వెల్కమ్ బ్యాక్. ఈ గదికి నువ్వు లేకపోతే కలలేదు పల్లవి అని ఆమె చేతిని ముద్దాడాడు. అతను గదిలో ఉన్న వార్డ్రోబ్ తెరిచాడు. అందులో సగం ఖాళీ చేసి పల్లవి బట్టలు సర్దాడు. కానీ అందులో ఉన్నవన్నీ మోడ్రన్ డ్రెస్సులు, ఖరీదైన నైట్ వేర్స్. పల్లవి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఎవరివి? నీవే, నేను సెలెక్ట్ చేశాను. ఇకపై నువ్వు పాత కాటన్ చీరలు, చుడీదార్లు వేసుకోకూడదు. యు ఆర్ మిస్సెస్ విక్రమాదిత్య. నీ డ్రెస్సింగ్ స్టైల్ మారాలి
అని ఆర్డర్ వేశాడు. పల్లవికి ఇబ్బందిగా అనిపించింది. నాకు చీరలే ఇష్టమండి, ఇవి అలవాటు లేవు. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు. అలవాటు చేసుకో, నా భార్య ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను. బయట ప్రపంచానికి నువ్వు క్లాస్గా కనిపించాలి, ఇంట్లో నా కోసం ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి ఒక ఎర్ర సిల్క్ నైటీ ఆమె చేతిలో పెట్టాడు. ఈ రాత్రికి ఇది వేసుకో అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లవి ఆ నైటీ చూసి బిత్తరపోయింది. అది చాలా పల్చగా స్లీవ్లెస్గా ఉంది. తను ఎప్పుడూ ఇలాంటివి వేసుకోలేదు. ఆమెకి ఇది వేసుకుంటే సిగ్గుతో చచ్చిపోతాను అనుకుంది. కానీ విక్రమ్ మాట కాదనలేక భయంతో వణికిపోతూ ఆ డ్రెస్ వేసుకుంది. రాత్రి 10 గంటలు. గదిని మల్లెపూలతో కొవ్వొత్తులతో అలంకరించారు. ఏసీ చల్లదనంలో ఆ సువాసనలు మత్తును కలిగిస్తున్నాయి. పల్లవి ఆ ఎర్రని నైటీ వేసుకుంది. పైన ఒక శాలువా కప్పుకొని బెడ్ మీద కూర్చుంది. ఆమె గుండె చప్పుడు ఆమెకి వినిపిస్తుంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతను పట్టుపంచ కండువాలో ఉన్నాడు. కానీ లోపలికి రాగానే ఆ కండువా తీసి పక్కన పడేశాడు. అతను పల్లవిని చూసి మైమర్చిపోయాడు. ఎర్ర డ్రెస్లో సిగ్గుతో తలదించుకుని పల్లవి అతనికి ఒక దేవతలా కనిపించింది. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. పక్కన కూర్చున్నాడు. పల్లవి. అతని గొంతు గంభీరంగా, అదే సమయంలో చాలా సాఫ్ట్గా ఉంది. పల్లవి తల ఎత్తలేదు. ఆమె చేతులు వణుకుతున్నాయి. విక్రమ్ ఆమె భుజం మీద ఉన్న శాలువ తీసేశాడు. పల్లవి ఉలిక్కిపడి చేతులు అడ్డు పెట్టుకుంది. సిగ్గుపడుతున్నావా? పర్లేదు, సిగ్గు స్త్రీకి ఆభరణం, కానీ భర్త దగ్గర మరీ అంత సిగ్గు అవసరం లేదు అని ఆమె చేతులు పక్కకు జరిపాడు. అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పల్లవి, నువ్వు నా ప్రాణం. ఈ రాత్రి మనది, మన ఇద్దరి ఆత్మలు కలిసే రాత్రి. నన్ను నమ్ముతావా అని అడిగాడు. పల్లవి నెమ్మదిగా తల ఊపింది. నమ్ముతాను. విక్రమ్ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శలో ప్రేమ ఉంది, కామం కూడా ఉంది. అతను ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు. పల్లవి భయంతో కళ్ళు మూసుకుంది. విక్రమ్ ఆమె చెవిలో గుసగుసలాడాడు. భయపడకు, నేను నిన్ను నొప్పించను, పువ్వులా చూసుకుంటాను. అతని మాటలు, అతని స్పర్శ ఆమె భయాన్ని మెల్లగా పోగొట్టాయి. ఆమె కూడా అతని ప్రేమకు స్పందించడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఆ గదిలో కేవలం 2 శరీరాలు కలవలేదు, 2 విభిన్న ప్రపంచాలు ఒకటయ్యాయి. విక్రమ్ తన ప్రేమతో పల్లవిని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. పల్లవి కూడా తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది. తెల్లవారుజామున పల్లవి విక్రమ్ గుండె మీద తల పెట్టుకుని నిద్రపోతుంది. విక్రమ్ ఆమెను చూస్తూ మురిసిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు నాదానివి, పూర్తిగా నాదానివి అనుకున్నాడు. ఉదయం లేచేసరికి పల్లవికి చాలా సంతోషంగా ఉంది. రాత్రి జరిగిన సంఘటనలు గుర్తొచ్చి సిగ్గుపడింది. విక్రమ్ ఆమెను నిద్ర లేపి గుడ్ మార్నింగ్ వైఫ్ అని ముద్దిచ్చాడు. బ్రేక్ఫాస్ట్ టైంలో విక్రమ్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అమ్మా, నేను పల్లవిని తీసుకుని హనీమూన్ వెళ్తున్నాను, స్విట్జర్లాండ్ అన్నాడు. అన్నపూర్ణమ్మ సంతోషించింది. మంచి పని నాన్న, పాపం ఇన్నాళ్ళు గదిలోనే ఉంది, వెళ్ళిరండి. పల్లవికి ఎగిరి గంతేయాలనిపించింది. స్విట్జర్లాండ్ సినిమాల్లో చూడడం తప్ప నిజంగా వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ వార్త ప్రియకు తెలిసింది. ఆమె రగిలిపోయింది. విక్రమ్ పల్లవి హనీమూన్కి వెళ్తే వాళ్ల బంధం ఇంకా బలపడుతుంది. అది జరగకూడదు. వెంటనే తన తండ్రి విశ్వనాథ్తో మాట్లాడింది. డాడ్, ఆ స్విస్ ప్రాజెక్ట్ డీల్ ఉంది కదా, దాన్ని అర్జెంటుగా విక్రమ్ సంతకం కావాలి అని చెప్పి ఆపండి, లేదా క్లయింట్ మీటింగ్ ఉందని చెప్పి హనీమూన్ క్యాన్సిల్ చేయించండి అని ఐడియా ఇచ్చింది. విశ్వనాథ్ నవ్వాడు. అంతే కదా, విక్రమ్కి బిజినెస్ అంటే పిచ్చి. ఒకసారి పని ఉందని చెప్తే పెళ్ళాం పిల్లలు అన్నీ మర్చిపోతాడు. చూడు ఏం చేస్తానో. సాయంత్రం విక్రమ్ పల్లవి హనీమూన్ ప్యాకింగ్ చేసుకుంటున్నారు. పల్లవి చాలా ఉత్సాహంగా ఉంది. అప్పుడు విక్రమ్ ఫోన్ మోగింది. విశ్వనాథ్ నుండి కాల్. విక్రమ్, బ్యాడ్ న్యూస్. ఆ స్విస్ క్లయింట్ రేపు అర్జెంటుగా వీడియో కాన్ఫరెన్స్ కావాలంటున్నాడు. మనం డీల్ సైన్ చేయకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. నువ్వు ఇప్పుడే ఆఫీస్కి రావాలి, హనీమూన్ పోస్ట్పోన్ చెయ్యి అని చెప్పాడు విశ్వనాథ్. విక్రమ్ ముఖం సీరియస్ అయింది. ఫోన్ పెట్టేశాడు. పల్లవి అతన్ని చూసి కంగారు పడింది. ఏమైందండి? విక్రమ్ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో సంఘర్షణ. ఒకవైపు బిజినెస్ 100 కోట్లు, మరోవైపు పల్లవి సంతోషం. సాధారణంగా విక్రమ్ అయితే బిజినెస్ని ఎంచుకుంటాడు. కానీ ఈసారి అతను పల్లవి కళ్ళల్లో ఉన్న ఆశను చూశాడు. అతను మళ్ళీ ఫోన్ తీసి విశ్వనాథ్కి కాల్ చేశాడు. విశ్వనాథ్ అంకుల్, క్లయింట్కి చెప్పండి, విక్రమాదిత్య హనీమూన్లో ఉన్నాడు,
10 రోజుల వరకు ఎలాంటి మీటింగ్స్ ఉండవు. ప్రాజెక్ట్ పోతే పోని, నా భార్య సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పల్లవి షాక్ అయింది. అండి, అంత పెద్ద ప్రాజెక్ట్. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఎత్తుకుని గిర్రా తిప్పాడు. ప్రాజెక్టులు వస్తాయి పోతాయి, కానీ ఈ టైం మళ్ళీ రాదు. మనం వెళ్తున్నామంతే. ప్రియా విశ్వనాథ్కి ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. విక్రమ్ ఇంతలా మారిపోయాడా? బిజినెస్ని వదులుకునేంత పల్లవిని ప్రేమిస్తున్నాడా? ప్రియా అసూయ ఇప్పుడు ద్వేషంగా మారింది. ఎలాగైనా వీరిద్దరిని విడదీయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. విక్రమ్ పల్లవి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. చుట్టూ మంచుకొండలు, అందమైన లోయ. విక్రమ్ అక్కడ ఒక ప్రైవేట్ కాటేజ్ బుక్ చేశాడు. అది ఊరికి దూరంగా చాలా రొమాంటిక్గా ఉంది. ఆ 10 రోజులు పల్లవికి స్వర్గంలా గడిచాయి. విక్రమ్ ఆమెను ఒక చిన్న పిల్లలా చూసుకున్నాడు. మంచులో ఆటలు, షాపింగ్, క్యాండిల్ లైట్ డిన్నర్స్. పల్లవి జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. విక్రమ్ కూడా తన ఫోన్ పక్కన పెట్టి పూర్తిగా పల్లవితోనే గడిపాడు. అతనిలో ఉన్న అహంకారం తగ్గి ఒక మంచి ప్రేమికుడు బయటకు వచ్చాడు. ఒక రాత్రి ఇద్దరు ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని ఉన్నారు. పల్లవి విక్రమ్ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. విక్రమ్ గారు, ఒక డౌట్ అడగొచ్చా అంది. అడుగు మై డియర్. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, నాలో ఏం చూశారు అని అడిగింది. విక్రమ్ నవ్వాడు. నిజం చెప్పనా? ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న అమాయకత్వం నచ్చింది. నా లైఫ్లో అంతా కాంపిటీషన్, పాలిటిక్స్, ఫేక్ స్మైల్స్. కానీ నీ కళ్ళల్లో స్వచ్ఛత ఉంది. నువ్వు నన్ను నా డబ్బు కోసం కాకుండా నా కోసం ప్రేమిస్తున్నావని అనిపించింది. అందుకే అని చెప్పాడు. పల్లవి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఐ లవ్ యూ విక్రమ్. ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను. నేను వెళ్ళనివ్వను కూడా అని విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. హనీమూన్ ముగిసింది. ఇద్దరు ఇండియాకి తిరిగి వచ్చారు. ఎయిర్పోర్ట్లో దిగగానే విక్రమ్ ఫోన్ ఆన్ చేశాడు. వందలాది మెసేజ్లు, మిస్డ్ కాల్స్. అందులో ఒకటి అతని ఫ్యాక్టరీ మేనేజర్ నుండి. సార్, అర్జెంట్. ఫ్యాక్టరీలో స్ట్రైక్ జరుగుతుంది. ఎవరో కార్మికులను రెచ్చగొట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. విక్రమ్ ముఖం సీరియస్ అయింది. హనీమూన్ మూడ్ పోయింది. బిజినెస్ మ్యాన్ విక్రమ్ నిద్రలేచాడు. పల్లవి, డ్రైవర్ నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. నేను డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని చెప్పాడు. జాగ్రత్త అండి, పల్లవి ఆందోళనగా అంది. విక్రమ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, డోంట్ వరీ, ఐ యామ్ విక్రమాదిత్య, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి వేరే కారులో వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన పల్లవికి అక్కడ మరో షాక్ ఎదురైంది. హాల్లో ఆమె మామయ్య సురేష్ కూర్చొని ఉన్నారు. పక్కన ప్రియ కూడా ఉంది. సురేష్ జైలు నుండి విడుదలయ్యాడు. ప్రియ అతన్ని పావుగా వాడుకోవడానికి ఇంటికి తీసుకొచ్చింది. ఏంటి సురేష్ ఇక్కడ? పల్లవి భయపడింది. సురేష్ వెక్కిలిగా నవ్వాడు. ఏంటే మరదలా, ఫారిన్ టూర్స్ వేసి వచ్చావా? బాగుందా? అన్నపూర్ణమ్మ కలగజేసుకుంది. ఎవరు బాబు నువ్వు? మా బంధువు అని చెప్పి లోపలికి వచ్చావు. ప్రియ నవ్వింది. ఆంటీ, ఇతను పల్లవికి బావ, చాలా క్లోజ్ అంట. పల్లవిని చూడ్డానికి వచ్చాడు అని అగ్గి రాజేసింది. పల్లవికి అర్థమైంది. తన సంతోషం మీద కన్నుపడింది. విక్రమ్ ఇక్కడ లేడు. ఈలోపు వీళ్ళు ఏదో గొడవ చేయడానికి వచ్చారు. అవును, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సురేష్. విక్రమ్ గారు వస్తే బాగుండదు అని పల్లవి గట్టిగా అంది. వస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడా? ఆల్రెడీ నా లైఫ్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను వచ్చింది పోవడానికి కాదు, లెక్క తేల్చుకోవడానికి అని సురేష్ సీరియస్గా అన్నాడు. ఇంతలో బయట కారు వచ్చిన చప్పుడు. విక్రమ్ వచ్చాడా? విక్రమ్ వస్తే అసలు ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి.